నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కుప్పం మున్సిపాలిటీలోని ఎన్టీఆర్ కాలనీలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో బీఆర్డీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రారంభించారు. 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు మాత్రలు అందజేసినట్లు ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు పేర్కొన్నారు. వైద్య శిబిరంలో మునిరత్నం, సత్యేంద్ర శేఖర్, గోపీనాథ్, కన్నన్, రవి, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. పుస్తకాలు పెన్నులు సిస్టమ్ పెట్టా ఆఫీస్లో. సీఏ గారికి ఏంటి సార్ సీఏ గారికి సార్ చేసి మళ్ళీ సీఏ గారికి గోపన్కి కన్నన్ గారికి ఇంకెవరు సార్ ఇట్లా నా వైపు తిరగాల హలో సోమన్ గారు అవునండి పర్వాలేదు. అంటుందా పొంగనూరు అంటారు. టెన్షన్ పడమాకు సార్, నార్మల్ ఇద్దరు సీరియస్గా చూస్తున్నారు. మేము కూడా ల్యాండ్లో తీసుకోండి అని చెప్పింది. మేమేం అందరూ ఈరోజు బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్టీఆర్ కాలనీలో డాక్టర్ సురేష్ బాబు గారి హాస్పిటల్ బీఆర్డీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మీకు ఉచితంగా మెడికల్ క్యాంప్ను ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మందులు కానీ ఇతర ఏ అయితే మీకు ఇబ్బందులు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా గుర్తించి ఏదైనా ఆపరేషన్లు చేయించాలన్నా కూడా చేయించటం, ఇంకేదైనా పెద్ద హాస్పిటల్ పంపించాలన్నా కూడా పంపించేటటువంటి కార్యక్రమం అన్నీ కూడా చేస్తాం. ఏదైనా ఆల్రెడీ ఆపరేషన్ జరిగి
ఇబ్బందుల్లో ఉండి మీరు కనుక అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉంటే మీరు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మీరు ఆ బిల్స్ అన్నీ కూడా తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారికి రాసి దానికి సంబంధించి కూడా మీ సహాయ సహకారాలు అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో కంటి వెలుగు రాష్ట్రంలో ఎక్కడా జరగల ప్రోగ్రాం కంటి వెలుగు అన్న కార్యక్రమం చేశారు. మీరు అటెండ్ అయ్యారా? కళ్ళ పరీక్షలు చేర్చుకున్నారు. శుక్లాలు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆపరేషన్లు చేపిస్తున్నారు. కళ్ళద్దాలు 5,000 కళ్ళద్దాలు ఈరోజు అందరికీ ఇచ్చేటటువంటి కార్యక్రమం ఆల్రెడీ 1,500 ఇచ్చేసాం. మిగతా కూడా క్యాంపులు పెట్టి ఇవ్వటం జరుగుతుంది. అంటే ఉచితంగా కంటి పరీక్షలు, ఉచితంగా కళ్ళద్దాలు, ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి శంకర నేత్రాలయ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గరే ఆపరేషన్ మంచి క్వాలిటీతో కూడినటువంటి మెడిసిన్ అన్నీ ఇచ్చి ఆపరేషన్ ఇచ్చారు. ఐ డ్రాప్స్ ఇచ్చారు. ఇంకా ప్రతి ఒక్కటి 5,474 మందిని గుర్తించడం జరిగింది కంటి వెలుగు ప్రోగ్రాం కోసం. కానీ ఇంకా ఎక్కువ మంది కూడా వచ్చారు, 6,000 చిల్లర వచ్చారు. అయినా కూడా వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేశారు. రాష్ట్రంలో ఏ సార్కి ఒక్కడికే డాక్టర్ గారికి డాక్టర్కి అంతా అయిన తర్వాత చేయాలని మీ సేవలన్నీ బంద్ చేసి పుస్తకాలు పెన్నులు సిస్టమ్ పెట్టా ఆఫీస్లో. మురళి ఓపెన్ ఓపెన్కి సిఏ గారికి ఏంటి సార్ మీరు కదా సార్ సిఏ గారికి సార్ చేసి మురళి సిఏ గారికి గోపెన్కి చందన్ గారికి వాళ్ళకి ఎవరు ఉన్నారండి సార్ ఇట్లా నా వైపు మురళి గారు నా వైపు తిరగాల కెమెరా తీసుకొస్తున్న సంగారు. హలో సోమన్ గారు అవునండి పర్వాలేదు.